కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని మక్కన్ సింగ్ యువసేన సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి పుట్నూరు గ్రామంలోని పంట పొలాల్లో వరి నాట్లు వేసి వారిని కలుస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి వరి నాట్లు వేస్తూ ఎరువులను చల్లుతూ సంతోషంగా గడిపారు. ఇంటి నుంచి వరి నాట్లు వేసే కూలీల కోసం తీసుకొచ్చిన పులిహోరను అందరికీ పంచారు. కూలీలతో కలిసి సరదాగా మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ వారితో కలిసి పులిహోరను తిన్నారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేయడానికే తామున్నామని, మీకు ఏ కష్టం ఉన్నా తనకు ఫోన్ చేయండి మనాలి ఠాకూర్ కోరారు. రేవంత్ అన్న గారు ఈ రోజు మనకి మన రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసిండమ్మా. ఒక్క రోజులో 31 కోటి నిధులు మనకి అకౌంట్లలో పడేటట్టు చేసింది. మీ అందరికి మెసేజ్ వచ్చిందా? లోన్ మాఫీ అయినది వచ్చిందా? మెసేజ్లు వస్తుంది అమ్మా. మీ తక్కలపల్లి బ్యాంక్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తుంది. బసంత్ నగర్ వచ్చింది, మీకు కూడా వస్తుంది. సరేనా? అయితే ఏమ్మా సరేనా? ఏం దిగులు పడద్దు. మీకు ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి అమ్మా. నెక్స్ట్ వచ్చి ఇందిరం మిల్లులు ఎవరైతే పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి ఫస్ట్ విడతలో వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. సరేనా? బస్సు ఫ్రీ అయింది, గ్యాస్ 500కి అయింది, 200 యూనిట్ మన కరెంట్ ఫ్రీ అయింది, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయింది కదా. మీకు ఎక్కడైనా హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ అది పెట్టుకుంటే అయిపోతుంది. సరేనా అమ్మా?